శాస్టాకి సంబంధించి కౌన్సెలింగ్ డేట్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. కౌన్సెలింగ్ డేట్‌లో మీరు ఫస్టు ఈ 28 నుంచి మీరు ఆ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు కౌన్సెలింగ్‌లో సీట్ ఎక్కడ కావాలి, మీ ఛాన్స్ బట్టి 5 ఆప్షన్‌లు అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 5 ఆప్షన్‌లో మీరు ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఎక్కడో దిక్కున మీకు వచ్చినట్టు మార్క్స్‌కి సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీ సీట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ మీరు అక్కడికెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ పట్టుకెళ్ళి మీరైతే సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సీట్ రాకపోతే మళ్ళీ సెకండ్ కౌన్సెలింగ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఆప్షన్‌లు మళ్ళీ ఛాన్స్ అనేది ఇస్తారు. ఛాన్స్‌లో మళ్ళీ మీకు ఎక్కడైనా సీట్ వస్తే మీకు లాంగ్ వచ్చిందనుకో, తర్వాత మీకున్న ఏపీ గాని, తెలంగాణలో కూడా మీకు రావాలనుకుంటే సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయండి. లేదనుకుంటే మీరు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో, ఈ ప్రాసెస్ అంతా కలిపి నేనైతే ఈ వీడియోలో క్లియర్ కట్ పిన్ టు పిన్ చెప్తున్నాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. మన ఛానల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా వీడియోని పూర్తి వరకు చూడండి. సో, కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్ బట్టి మీకు ఏ విధంగా ఉంటుందో అంతా కూడా క్లియర్‌గా చెప్పాను. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ అయితే చేయకండి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. శాస్టాకి సంబంధించి కౌన్సిలింగ్ లేదంటే ఆప్షన్ పెట్టుకోవడానికి మనకైతే డేట్స్ అనేది అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి చాయిస్ ఆఫ్ ఫీలింగ్ అంటే మీకు ఎక్కడ చాయిస్ ఉందని చెప్పి మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు నెట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ అనమాట. 28/6/2025 అంటే 28 నుంచి 7వ నెల 4వ తారీఖు వరకు కూడా మీకు అయితే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈలోపు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా, అది 100 వచ్చినా, లేకపోతే 120 వచ్చినా, 150 వచ్చినా, 200 వచ్చినా, ఎన్ని మార్క్స్ వచ్చినా మీరైతే ఈ యొక్క ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీరు ఎక్కడ అనుకుంటున్నారో, ఆంధ్రప్రదేశా, తెలంగాణ, లేకపోతే కేరళ, లేకపోతే బెంగుళూరు, కర్ణాటక, ఎక్కడ చెన్నై, మీరు ఎక్కడ అవకాశం ఉండి మీరు ఎక్కడైతే పెట్టుకోవాలంటున్నారో ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఈ ఆప్షన్లో వాళ్ళు 5 ఆప్షన్లు అయితే ఇస్తారు. సో, 5 చాయిస్ అయితే ఉంటుంది. ఆ చాయిస్ మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్ సీట్స్ అలాట్మెంట్ రిజల్ట్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి సీట్స్ మీకు 5వ తారీఖు 7వ నెల 2025న ఈ యొక్క సీట్స్కి సంబంధించి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ రిజల్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు 4 చోట్ల 3 చోట్ల కౌన్సిలింగ్లో పెట్టుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు వచ్చినటువంటి మార్క్స్కి సీట్ వచ్చిందా లేదా అన్నది ఒక రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. కొంతమంది ఒక చోట పెట్టుకుంటారు. ఆ పెట్టుకున్న చోట ఆ మార్క్స్ కొంతమందికి 100కి రావచ్చు, 160కి రావచ్చు, 150కి రావచ్చు. ఈ విధంగా ఎంతమంది అయితే ఒక కాలేజీకి కానీ లేదా ఒక స్కూల్స్ కానీ అప్లై చేసుకుంటారో, ఆ అప్లై చేసుకున్న వాళ్ళకి అక్కడ రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో, ఇది కాలేజీ బట్టి, స్కూల్ బట్టి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది కూడా 5వ తారీఖు 7వ నెలకి ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అలాట్మెంట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత ఫిజికల్లీ రిపోర్టింగ్ అంటే ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఫిజికల్‌గా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్ని ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్స్, ఎగ్జామ్ రాసిన శాసకు సంబంధించినటువంటి మార్క్స్ లిస్టు, అదొక అడ్మిట్ కార్డు, ఆ యొక్క ర్యాంక్ కార్డు, మీ టీసీ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు ఫిజికల్‌గా అక్కడికెళ్ళి క్యాండిడేట్స్ వెళ్ళి మీరు ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని అడ్మిషన్ అనేది అక్కడ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో, ఇది ఎప్పటి నుంచి 6వ తారీఖు 7వ నెల నుంచి 11వ తారీఖు 7వ నెల వరకు ఉంటుంది. సో, ఈ విధంగా పోస్ట్ కౌన్సిలింగ్‌కి సంబంధించినటువంటి ఫిజికల్ రిపోర్టింగ్ అలాట్మెంట్ స్కూల్స్ అంటే మీకు ఈ స్కూల్ అయితే ఎవరైతే 9th క్లాస్ స్కూల్‌కి వెళ్తారో, ఇంటర్ వాళ్ళేమో కాలేజీకి పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత ఒకవేళ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో రాలేదు, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో, 2 కౌన్సిలింగ్ మాత్రమే ఉంటాయి. ఈ 2 కౌన్సిలింగ్ ఎప్పుడు ఇచ్చారంటే సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్. మళ్ళీ మీరు సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 12వ తారీఖు 7వ నెల నుంచి 18వ తారీఖు 7వ నెల అంటే జూలై వరకు, అంటే జూలై 12 నుంచి 18 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ఏమవుతుందంటే, మీరు తర్వాత ఫస్ట్ సీట్స్ అన్నీ ఫిల్ అయిన తర్వాత కొన్ని సీటు కొంతమంది డాక్యుమెంట్స్ ఉండవు, కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది దూరం వచ్చిందని జాయిన్ అవ్వరు. ఈ విధంగా వేకెన్సీ అనేది ఉంటాయి. సో, ఆ వేకెన్సీకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ 5 చాయిస్లు ఉంటాయి. 5 చాయిస్లో మీరు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, బెంగుళూరు,
చెన్నై, కేరళ ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, అలా పెట్టుకున్న తర్వాత సెకండ్ రౌండ్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ మళ్ళీ వస్తుంది. సో, సెకండ్ రౌండ్ సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ ఎప్పుడంటే 19వ తారీఖు అంటే జూలై 19వ తారీఖున ఈ యొక్క రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ రిజల్ట్‌లో వచ్చిన ఎవరికైతే సీట్స్ వచ్చినాయని రిజల్ట్‌లో పేర్లు వస్తాయో వాళ్ళందరూ కూడా ఫిజికల్లీ రిపోర్టింగ్ అట్ ది అలాటెడ్ స్కూల్ ఫర్ ఫ్రీజ్డ్ యువర్ క్యాండిడేట్స్ అంటే ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ పట్టుకొని అక్కడికెళ్ళి 27 నెల 25 వరకు అంటే జూలై 20 నుంచి 25 వరకు కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్‌లో మీరు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఒరిజినల్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఆ కౌన్సిలింగ్‌కి మీరు ఫిజికల్‌గా అంటే మీరు ప్రత్యక్షంగా ఎళ్లి మీ సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ ఇచ్చి డాక్యుమెంట్ అన్నీ చేపించుకుంటే అక్కడ మీకు సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అని చెప్పి 2 కౌన్సిలింగ్‌లు అనేది పెడతారు. 2 కౌన్సిలింగ్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు ఈ 28న ఇది రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఫస్ట్ రౌండ్‌లో సీట్ రాకపోతే సెకండ్ రౌండ్‌లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చేష్ట ఎవరైతే ఎగ్జామ్ రాసారో మీరందరూ కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. థాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో.